వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. వీటి వల్ల చాలా పోషకాలు, ప్రోటీన్స్ అందుతాయని అందరిలో నమ్మకం ఉంది. కానీ కొన్ని పదార్థాల వల్ల కొలెస్ట్రాల్ కూడా వస్తుందని అపోహలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుందని చాలా మందిలో అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. జీడిపప్పులో ఉండే కొవ్వు అనేది మంచిది. సాధారణంగా రెండు రకాల కొవ్వులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. జీడిపప్పులో దొరికే కొలెస్ట్రాల్ అనేది మంచిది, శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. కొలెస్ట్రాల్ వల్ల సాధారణంగా శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. జీడిపప్పును తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల దానిలోని కొలెస్ట్రాల్ శరీరానికి ఎనర్జీని కలగజేస్తుంది. అదేవిధంగా దీనిలో ఉండే 3 ఫ్యాటీ ఎలిమెంట్స్ వల్ల మెదడుకు చురుకుదనం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా బాదం పప్పుని నానబెట్టుకొని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెబుతూ ఉంటారు. కాకపోతే అదే విధంగా దానిలో ఉన్న పోషకాలు కూడా మనకి జీడిపప్పులో లభిస్తాయి. కాబట్టి తరచులో జీడిపప్పును తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే ఏదైనా మితంగా తీసుకుంటే మంచిదే, కానీ అమితంగా తీసుకోకూడదు. కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ మేలు చేస్తుంది. అది కాకుండా అతిగా తిన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనిలో ఉండే పదార్థాలు అనేవి శరీరానికి జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా కూడా చూస్తాయి. చాలా వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. వాటిలో ఒకటే జీడిపప్పు. జీడిపప్పులో ఉండే ఫైబర్ చాలా మంచిది. దీని వలన కంటి సమస్యలు కూడా దరిచేరవు. అదేవిధంగా జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు, యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారికి ఇలా జీడిపప్పు తగిన మొత్తంలో తీసుకోవడం వల్ల, ఆహారం అనేది తక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. ఇందువలన జీర్ణక్రియ అనేది సాఫీగా సాగుతుంది. సో ఈ విధంగా మలబద్ధకం నుంచి దూరం కావచ్చు. జీడిపప్పులోని లూటిన్ అనే ప్రోటీన్ అనేది చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. చాలా మందిలో గ్లూకోజ్ పెరిగి డయాబెటీస్కి దారితీస్తుంది. ఇటువంటి వారిలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఈ లూటిన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కెర పెరగకుండా ఉండడానికి జీడిపప్పును తీసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ అనేది దరి చేరకుండా ఉంటుంది. ఇటువంటి సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇలాంటి సలహాలు, సూచనలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.